జై భీమ్. ముందుగా కోడు ఆర్గనైజేషన్ నిర్వాహకులు మునిస్వామి గారికి ఈ సమావేశం ఏర్పరిచినందుకు అభినందనలు. అదేవిధంగా పెద్దలు మహేశ్వరరాజు గారు, బాలకృష్ణ అన్న, రాంప్రసాద్ అన్న, వినయ్ అన్న, మన భారతయ్య గారు అందరికీ పేరు పేరున జై భీమ్. ఆల్రెడీ బాలకృష్ణ అన్న కొంత మనకు ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. కొంత ముందుకు పోతే అన్న చెప్పినట్టు ఇంతకుముందు ఎవరైతే సంతం నూతలపాడు ఎమ్మెల్యే దార సాంబయ్య గారు ఉన్నారో ఆయన మొత్తం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మహారాష్ట్రకు వెళ్ళి మహారాష్ట్రలో ఈ మొత్తం స్కీమ్స్ ఎట్లా అమలవుతున్నాయి ఏందని చెప్పి ప్రభుత్వమే ఒక కమిటీ పంపింది, ఎమ్మెల్యేల కమిటీ వేసిన తర్వాత మల్లేపల్లి లక్ష్మయ్య గారు ఒక పెద్ద ఆర్టికల్ రాసిండ్రు. అంతకంటే ముందు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు లక్ష్మయ్య గారు ఒక ఆర్టికల్ రాశారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కొంత దాన్ని ముందు తీసుకుపోతూ మొత్తం ఎమ్మెల్యే టీంను మహారాష్ట్రకు పంపించి మహారాష్ట్రలో ఈ సప్లాన్ ఎట్లా అమలు అవుతుంది ఏందని చెప్పి ఒక అధ్యయనం చేశారు. తను రాష్ట్ర వ్యాప్తంగా తిరిగారు. చివరికి ఏమైందంటే దార సాంబయ్య గారి వల్ల రాజకీయాలు లేకుండా పోయారు. దళితుల కోసం మాట్లాడిన పాపానికి, దళితుల కోసం మాట్లాడి సప్లాన్ కోసం మాట్లాడిన పాపానికి ఆయనకు ఎమ్మెల్యే టికెటే నిరాకరించింది అప్పటి కాంగ్రెస్ ఆది నాయకత్వం. తర్వాత మనందరికీ తెలుసు, కామన్వెల్త్ గేమ్లలో మొత్తం ఎస్సీ ఎస్టీల నిధులన్నీ పక్కదారి పడుతున్నాయి, ఎలక్షన్ డబ్బాలకు పోతున్నాయి అని చెప్పి ఒక పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఒక నిరసన వచ్చిన తర్వాత అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ఉద్యమం మొదలైంది. ఎస్సీ ఎస్టీ సప్లాన్ సాధన కమిటీ అని చెప్పి ఒక కమిటీ వేసి దానికి కాకి మాధవరావు గారు చైర్మన్గా, లక్ష్మయ్య గారు, రాఘవులు గారు, ఇట్లా చాలామంది ఆ ఉద్యమానికి కేవీపీఎస్, డీబీఎఫ్ అనేక సంస్థలు ఒక పెద్ద ఎత్తున ఒక ఐక్యకరచన కమిటీ వేసి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. మనందరికీ అదే టైంలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తూ ఉంది. అసలు ఏం మాట్లాడడానికి లేదు తెలంగాణలో. బోనాలు, బతుకమ్మలు తప్ప, ఈ రోడ్ల మీద వంట వార్పులు తప్ప నీకు ఇంకా ఆ టైంలో తెలంగాణ గురించి తప్ప ఇంకేం గురించి మాట్లాడలేని టైంలో ఎస్సీ ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ఒక పెద్ద ఎత్తున 72 గంటల అమర నిరాదీక్ష మన నాయకులు ఒక 11 మంది నాయకులు దీక్ష చేసిన తర్వాత అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మేము ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం తీసుకొస్తామని చెప్పారు. ఎస్సీ ఎస్టీ అప్పుడే మనం డిమాండ్ చేశాం, ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీల సమస్యలపైన చర్చించేందుకు ఒక ప్రత్యేక అసెంబ్లీ జరపాలి అని చెప్పి ఒక డిమాండ్ను ముందుకు తీసుకొచ్చాం. ఆ డిమాండు మొట్టమొదటిసారి పార్లమెంటరీ చరిత్రలో, అసెంబ్లీ చరిత్రలో దళితుల కోసం, ట్రైబల్స్ కోసం ఒక ప్రత్యేక సెషన్ జరిపి 2 days ఒక చర్చ జరిగింది. చర్చ తర్వాత 2013లో ఒక చట్టం వచ్చింది. చట్టం వచ్చినప్పుడు కూడా జీవో రిలీజ్ చేయకుండా, చట్టాన్ని పాస్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు అప్పుడు April 14 ఇప్పుడు ఎట్లయితే మనం మహనీయుల పండుగ జరుపుతున్నామో సేమ్ 2013లో కూడా April 14లో మీరెవరూ మంత్రులు కూడా అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనద్దు, మీరు పాల్గొనాలంటే ముందే మీరు చట్టం చేసి రావాలని చెప్పి ఒక అల్టిమేట్ ఇవ్వడం జరిగింది. అంటే అసెంబ్లీలో చర్చ తర్వాత ఒక అప్పటి డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలో ఒక మంత్రుల సబ్ కమిటీ వేయడం జరిగింది. మంత్రుల సబ్ కమిటీ వేసిన తర్వాత ఆ సబ్ కమిటీ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అధ్యయనం చేసిన తర్వాత ఒక మంచి రిపోర్ట్ చేసింది. మొత్తం ఎస్సీ ఎస్టీలో గ్యాలెన్స్ స్టేటస్ రిపోర్టు వచ్చిన తర్వాత, చట్టం వచ్చిన తర్వాత మనకు మొత్తమే ఫలితాలు రాకుండా ఏం లేదు. చట్టం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి అప్పుడు అంబేద్కర్ విద్యానిధి స్కీమ్ లేదు. అప్పుడు అంబేద్కర్ విద్యానిధి స్కీమ్ కొత్తగా అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వము ఆ స్కీమ్ను ప్రారంభించడం జరిగింది. తర్వాత దాన్ని కేసీఆర్ వచ్చిన తర్వాత 3 ఎకరాల భూమి కూడా సప్లాన్లతో చేశాడు. ఎకరానికి 7 లక్షల చొప్పున మొత్తం తెలంగాణ వ్యాప్తంగా దాదాపు ఒక 17,000 కుటుంబాలకు కొన్ని ఎకరాల భూమిని పంపించడం జరిగింది. చాలా చోట్ల నీరు లేవు, అదే సమస్య ఏమైనప్పటికీ ఒక భూ పంపిణీ మనకు కొన్ని కుటుంబాలకు రావడం జరిగింది. ఇంతకుముందు అన్న చెప్పినట్టు తర్వాత ఏమైంది, సప్లాన్ రద్దయిపోయింది. కేంద్ర ప్రభుత్వం మరోసారి అధికారులకు వచ్చిన తర్వాత, నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత, అసలు సప్లాను బడ్జెట్ హెడ్లో రద్దయిన తర్వాత ఇంకా సప్లాన్ లేదు కదా. మళ్ళీ అప్పుడు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి, అదేవిధంగా అప్పటి దళిత అభివృద్ధి శాఖ ఇన్ఛార్జ్ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి దృష్టికి అన్ని సంఘాలు మళ్ళీ తీసుకుపోయిన తర్వాత 2017లో మనం ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం నుంచి ఎస్సీ ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి
నిధుల కేటాయింపు చట్టాన్ని మనం సాధించుకోవడం జరిగింది. 2017లో మన అసెంబ్లీ, తెలంగాణ అసెంబ్లీ ఒక చట్టాన్ని ఆమోదించింది. తర్వాత జివో వచ్చింది, తర్వాత రూల్స్ వచ్చినాయి, తర్వాత కొంత ఈ 3 ఎకరాల స్కీమ్ కూడా ఆపరేట్ అయిన పరిస్థితి ఉంది. ఆ సందర్భంలోనే మొత్తం కేసీఆర్ దళితుల గిరిజనుల అభివృద్ధి పథకాలు మొత్తం సర్వనాశ చేశారు. దానికి మనోళ్ళు కూడా కారణం. చాలామంది దళిత మేధావులు ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఏమి ఉపయోగపడట్లేదు, ఇది వేరే స్కీమ్ పెట్టండి అని చెప్పి అనవసరమైన సలహాలు దళిత మేధావులు ఇవ్వడం మూలంగా దుకాణం పెట్టుకోవట్లేదు, డబ్బులు ఎగ్గొట్టి తీసుకుంటుర్రు. అరే డబ్బులు ఎవడో తీసుకున్నట్టు మనలో కలబడుతుంది మన మేధావులకు. ఎందుకంటే ముఖ్యమంత్రి గడవంగానే ఏదో చెప్పాలి కాబట్టి వాడిని చెప్పి వాడిని మొత్తం డైవర్ట్ చేసి కేసీఆర్ను ఎస్సీ కార్పొరేషన్ మొత్తం నిర్వీర్యానికి గురి చేశారు. దానికి కారణం కూడా మన దళిత మేధావులు ఇవాళ రోజు మళ్ళీ దళితుల అభివృద్ధి కోసం దేశంలో, రాష్ట్రంలో ఊరేగుతూ మాట్లాడతారు. అట్లా ఆ 3 ఎకరాల భూమి వచ్చింది. ఇవన్నీ కొంత పని నడుస్తున్న సందర్భంలోనే మొత్తం దళితుల నిధుల్ని ఖర్చు చేయకుండానే నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి. నిన్న అసెంబ్లీలో ఏం చెప్పాడు డిప్యూటీ సీఎం గారు, ఆర్థిక శాఖ మంత్రి? గత కేసీఆర్ ప్రభుత్వం 13,000 కోట్లు ఖర్చు పెట్టలేదు 2023-24 బడ్జెట్లో. కాబట్టి మేము చట్ట ప్రకారము అవి నిధుల్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాము అని చెప్పి చెప్తున్నాడు. మొత్తం ఈయన మొన్న కేటాయించిన 30,000 కోట్లలో 26,000 కోట్లు ఖర్చు పెట్టలేదు. 26,000 కోట్లు ఖర్చు కాకుండా కేవలం ఎస్సీలే మిగిలిపోయినాయి. మరి 26,000 ప్లస్ 13,000 ఎంత? 39 లక్షల కోట్లు, వేల కోట్లు. అట్లా అయినప్పుడు ఇప్పుడు 15% నిధులు ఇవ్వాలి కదా. అంటే దాదాపు ఒక 70,000 కోట్లను దళిత అభివృద్ధికి కేటాయించాలి కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే వాళ్ళు చెప్పిన అసెంబ్లీలో చెప్పిన ప్రకారమే గత ప్రభుత్వం ఖర్చు చేయని 13,000 కోట్లు, వీళ్ళు 2024-25 బడ్జెట్లో ఖర్చు పెట్టని 26,000 కోట్లు, మళ్ళీ ఈ బడ్జెట్లో 15% నిధులు కలుపుకుంటే దాదాపు 70,000 కోట్లను ఈ ప్రభుత్వం కేటాయించాలి. కేటాయించకుండా కేవలం 40,000 కోట్లు మాత్రమే కేటాయించి చేతు దులుపుకుంది. ఎస్సీ కార్పొరేషన్ సంవత్సరం అయిపోయింది. ఎస్సీ కార్పొరేషన్కి ఎక్కడ కూడా దాన్ని రీఆర్గనైజ్ చేసి యాక్షన్ ప్లాన్ లేదు. 2019-20 తర్వాత అసలు యాక్షన్ ప్లాన్, రాంప్రసాద్ అని ఇట్లా సంక్షేమ భవన్ మీద ధర్నా చేసి, వివేకానంద ధర్నాకు పిలిచి, తర్వాత హైకోర్టుకు పోతే కొంత హైదరాబాద్ జిల్లాలో అక్కడక్కడ కొంతమందికి రిలీజ్ అయింది. తర్వాత అసలు మొత్తమే సబ్సిడీ పథకాలు రిలీజ్ కాదు. ఇప్పుడు కొండల్ గారు వచ్చారు చింతపల్లి నుంచి, ఆయన తిరిగి అలసిపోయి వచ్చాడు. మళ్ళీ ఇవాళ రాజీవ్ యువక పథకానికి మళ్ళీ దరఖాస్తు కూడా పెట్టుకోవడం జరిగింది. ఇవాళ పేపర్లు వచ్చింది, దాదాపు 11 లక్షల మంది రాజీవ్ యువ వికాస్ కింద చేసుకున్నారు. అది సర్వర్ డౌన్ అవుతుంది. 14వ తేదీ ఇచ్చిన డేటు. మనం ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంటే రాజీవ్ యువ వికాసం పేరు తప్ప మొత్తం ఎస్సీ కార్పొరేషన్ పథకాలు అవి. బ్యాంగిల్ స్టోర్సు, డీటీప్ సెంటర్సు, సూపర్ బజారు, మినీ పాన్స్, మొబైల్కి రిపేర్ సెంటర్సు, ఇట్లా చాలా స్కీమ్స్, దాదాపు 81 స్కీమ్స్ను ఇప్పుడు ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అది అన్ని కులాలకు అవసరం, కేవలం ఎస్సీలకే కాదు. ఎస్సీ అభివృద్ధి చట్టం ప్రకారం నువ్వు ఎంత ఇస్తావో అంత ఖర్చు పెట్టకుండా మొత్తం కామన్గా చేసి మేము అందరి కోసం చేస్తామని చెప్పారు. ఈడబ్ల్యూసీ కూడా వాళ్ళు అడిగితే వాళ్ళకు కూడా చేశారు. అంటే మొత్తం 4,000 కోట్లు. ఈ 4,000 కోట్లలో 11 లక్షల మంది అంటే 11 లక్షలు ఇంటూ 4 లక్షలు అంటే దాన్ని డివైడ్ చేస్తే ఎంతమందికి వస్తుందో మనం ఒక లెక్క ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం ఉంది. రెండోది, అంతకుముందు అన్న చెప్పినట్టు గత కేసీఆర్ ప్రభుత్వం మొత్తం దళితుల అభివృద్ధిని విధ్వంసం చేసి, మొత్తం తెలంగాణ అభివృద్ధిని విధ్వంసం చేసింది. దళితుల ఎంటర్ప్రెన్యూర్స్కు డబ్బులు లేవు. మనోళ్ళు చాలా పేరుతో, అదో పేరుతో, ఈ పేరుతో చేస్తున్నప్పటికీ కూడా అసలు ఎంటర్ప్రెన్యూర్స్కు లేవు. ఇండస్ట్రీ వ్యాపారం చేసుకుందాం, చిరు వ్యాపారం చేసుకుందాం అంటే లేవు. తర్వాత దళిత బంధు పెట్టిన తర్వాత దాదాపు 30,000 కుటుంబాలకు దళిత బంధు అందిందన్న. అక్కడక్కడ జిల్లాలో ఈ ఇటీవల కాలంలో SC/ST కమిషన్ రివ్యూ చేస్తున్న సందర్భంలో చూస్తే జిల్లాలో 2-3కి అందలేదు, కానీ 30,000 కుటుంబాలకు అందింది. దాంట్లో అనేక ఫ్రాడ్స్ ఉన్నాయి, అనేక అవినీతి ఉంది. ఎమ్మెల్యేలే డబ్బులు డైరెక్ట్ తీసుకున్నారు, కార్పొరేటర్లే డబ్బులు 2 నుంచి 3 లక్షలు తీసుకున్నారు. అయినప్పటికీ కూడా కొంత ఆ స్కీమ్ ఉపయోగపడ్డది. మేము గజ్వేల్ నియోజకవర్గంలో కొలుగురు అనే గ్రామం ఉంటుందన్న, 103 ఎస్సీ కుటుంబాలు ఉంటాయాడ. గజ్వేల్ సీఎం కాన్స్టిట్యూన్స్, అప్పటి సీఎం కాన్స్టిట్యూన్స్. ప్రతి ఇంటి ముంగట ఒక వెహికల్, ఒక ట్రాక్టరు, ఒక JCB, ఒక కారు, వెహికల్. చాలా ఆ ఊరు వాతావరణం మారిపోయింది. దొరల ఆ ఊరు మామూలు ఊరే. అక్కడ భూస్వాముల రైతులకు పనుకు డ్రైవర్లు కూడా మారి తమ ట్రాక్టర్లు చేసుకున్నారు. ఇంకా కొంతమంది పిల్లలు మెడికల్ షాప్ పెట్టుకున్నారు, కొంతమంది బట్టల షాప్ పెట్టుకున్నారు. గజ్వేల్లో బట్టల షాపు, మేడ్చల్లో మెడికల్ షాపు కొంత ఉపయోగపడ్డది. కానీ దాంట్లో చాలా అవినీతి పెద్ద ఎత్తున జరిగింది. అది అవినీతి జరిగిందని కేసీఆర్ ఒప్పుకున్నాడు, అసెంబ్లీ ప్రకటించిండు, ఎమ్మెల్యేలకు వార్నింగ్ కూడా ఇచ్చిండు.
తర్వాత ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అంబేద్కర్ అభయహస్త పథకం కింద మేము 12 లక్షలు ఇస్తున్నాడు. వాడు 10 లక్షలు అంటే వీడు 12 లక్షలు అన్నాడు. ఈ 12 లక్షలు ఇప్పటివరకు ఆపరేట్ అయినాయా? ఎంత దరిద్రమైన ప్రభుత్వం అంటే, కాపీ పేస్ట్ అంటే, గత ప్రభుత్వ బడ్జెట్లో అన్న దగ్గర పేపర్లు కనబడుతున్నాయి, బడ్జెట్ పేపర్లో, ఆ పేపర్లో దళిత బంధు అని రాసింది, గత ప్రభుత్వం స్కీమ్ అది. దాన్నే కొనసాగిస్తూ దళిత బంధు స్థానంలో అంబేద్కర్ అభయహస్తం పథకాన్ని అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. కానీ ఇప్పటి వరకు కూడా గత 2 బడ్జెట్లలో కూడా దళిత బంధుకు పేరుతోటే బడ్జెట్ హెడ్గా పెట్టారు. కాబట్టి మీ ప్రభుత్వానికి కోరుతుంది ఏంటంటే, మీ ఇచ్చిన హామీ ప్రకారం ఆ హెడ్ను తీసేసి అంబేద్కర్ అభయహస్తం అనే పథకం హెడ్ను పెట్టి దానికి ఒక పథకం అమలుకు సంబంధించిన ఒక మార్గదర్శకాలను విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి. దళితులకు సంబంధించి ఏ హామీ కూడా నిలబెట్టుకోలేదు ఇప్పటి వరకు. దళిత అభివృద్ధి శాఖ మంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు. అసలు మేము సమస్యలు ఎవరికి చెప్పానో అర్థం కాని స్థితిలో ఇవాళ తెలంగాణ దళిత సమాజం ఉంది. కొంత రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఇవాళ దాదాపు 23 జిల్లాల్లో చైర్మన్ బక్కి వెంకట గారు విస్తృతంగా రివ్యూలు కండక్ట్ చేసినప్పుడు అనేక సమస్యలు బయటకు వస్తున్నాయి. అసలు కులాంతర వివాహాలు చేసుకునే వాళ్ళకు డబ్బులు రావట్లేదు, ఆర్థిక సాయం రావట్లేదు. ఈ పాత దళిత బంధు స్కీమ్కి ఇంకా నిధులు పెండింగ్ ఉన్న పరిస్థితి ఉంది. అంబేద్కర్ ఓవర్సీస్ స్కీమ్కు కొంతమంది విద్యార్థుల్ని ఎంపిక చేస్తున్నారు. చాలామంది విద్యార్థులు పోయినప్పటికీ కూడా. రెండోది, దళితులను చిరు వ్యాపారులుగా మార్చేందుకు ఏదైతే ప్రయత్నం ఉందో అది అసలు ముందు అడుగు కూడా పోని పరిస్థితి ఉంది. డిఐసి ఆపరేట్ కావట్లేదు, ఎస్సీ కార్పొరేషన్ ఆపరేట్ లేదు. కాబట్టి మొత్తం రాజ్యాంగం ప్రకారం దళిత అభివృద్ధి శాఖకు మొత్తం ఆ శాఖను రివ్యూ చేసి నిధులను కేటాయించి ఖర్చు పెట్టని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ కోడ్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఒక మంచిది. ప్రభుత్వానికి మేము మొన్నటి అసెంబ్లీ చేసినప్పుడు DBF ఆధ్వర్యంలో ఒక పెద్ద మీటింగు అన్ని సంఘాలతో పెట్టాం సుందర విజ్ఞాన కేంద్రంలో. పెట్టిన తర్వాత రాంప్రసాద్ ఒక ప్రపోజ్ చేస్తే మొత్తం ఎమ్మెల్యేలకు ఇచ్చాం, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, సిపిఐ ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో మాట్లాడతారేమని చెప్పి. కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో ఈ పాయింట్ చర్చనే చేయకుండా దాటవేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం 40,000 కోట్లు కేటాయించారు. కనీసం ఈ 40,000 కోట్లన్నా మీరు ఈ ఆర్థిక సంవత్సరం లోపు ముగిసేలోపు కనుక ఖర్చు పెడితే ఎంతో కొంత దళితులకు 40,232 కోట్లు ఈ రూమ్ అంతా నిండిపోతే అనుకుంటా దేశ ప్రజలంతే. అట్లా అవి ప్రతి కుటుంబానికి వెళ్ళిపోయినాయి అనుకో, కొంత ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఉంటాయి. మొత్తం స్కీమ్స్ ఆపరేట్ కావాలనుకుంటాయి. కాబట్టి అటువైపు తీసుకోవాలని చెప్పి కోరుతూ, ఒకసారి అంటే అన్న నాయకత్వంలో కొంత డిప్యూటీ సీఎంను కలవడము, ముఖ్యమంత్రిని వీలైతే కలవడము, ఒక టైం తీసుకొని గతంలో శంకరన్ లాంటి వాళ్ళు అనేక మంది పని చేస్తూ ఉంటారు. అంటే ప్రభుత్వం దగ్గరికి పోయి మాట్లాడితేనే ఇవన్నీ అవుతాయి. మనం ఇటువంటి బయట ఒక మీటింగ్ ప్రెషరైజ్ చేయడం ఒకటి, ఇంటర్నల్ గవర్నమెంట్తో మాట్లాడడం, కమిషనర్ తోటి, ప్రిన్సిపల్ సెక్రటరీ తోటి మాట్లాడే ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే బాగుంటుందని చెప్పి కోరుతూ మీ అందరికీ పేరు పేరున జై భీమ్.